వ్యవసాయం అంటే ఎండనక వాననక పొలంలో కష్టపడటం మాత్రమే కాదు, బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏసీ గదిలో కూర్చొని కూడా లక్షలు సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు ఒడిశాలోని ఝూర్సాగూడ పట్టణానికి చెందిన ఒక మహిళా రైతు. సాధారణంగా ఇది వేడి వాతావరణం ఉండే ప్రదేశం. కానీ మంగళ్ బజార్కు చెందిన సుజాత అగర్వాల్ ఇంటికి వెళితే మాత్రం కశ్మీర్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. కరోనా సమయంలో ఏదైనా కొత్తగా చేయాలన్న ఆమె ఆలోచనే నేడు కుంకుమ పువ్వు సాగుకు నాంది పలికింది. ఇంటర్నెట్లో పరిశోధన చేసి భర్త, పిల్లల ప్రోత్సాహంతో 2022లో మోగ్రా రకం కుంకుమ పువ్వు సాగును ప్రయోగాత్మకంగా చేపట్టారు. బయట వాతావరణం వేడిగా ఉన్నా పంటకు మాత్రం చల్లదనం కావాలి. అందుకే సుజాత ఒక వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. తన ఇంట్లోని కేవలం 100 చదరపడుగుల గదిని ఎంపిక చేసుకున్నారు. అందులో ప్రత్యేకమైన రాక్లు, ప్లాస్టిక్ కంటైనర్లను ఏర్పాటు చేశారు. పంటకు అవసరమైన 0 డిగ్రీల ఉష్ణోగ్రతను సృష్టించేందుకు గదిలో ఏసీలను అమర్చారు. కృత్రిమ పద్ధతిలో వెలుతురు, తేమను నియంత్రిస్తూ ఏరోపోనిక్స్, హైడ్రోపోనిక్స్ తరహాలో సాగు చేస్తున్నారు. ఈ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆమె మొదట్లో సుమారు 9 లక్షల వరకు ఖర్చు చేశారు. చాలామంది ఇది సాధ్యం కాదని నిరుత్సాహపరిచినా ఆమె వెనకడుగు వేయలేదు. సుజాత కష్టం ఫలించింది. 2025 సీజన్లో ఆమె కేవలం ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఏకంగా 750 గ్రాముల స్వచ్ఛమైన కుంకుమ పువ్వును ఉత్పత్తి చేశారు. మార్కెట్లో దీని విలువ దాదాపు 7,50,000. 2026 నాటికి సంవత్సరానికి 3 సార్లు పంట తీసి 2 కిలోల ఉత్పత్తిని సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే జరిగితే ఆమె ఆదాయం 20 లక్షలు దాటుతుంది.